హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ. వెల్కమ్ టు నా వంటింటి వంట. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ పఫ్. ఈ ఎగ్ పఫ్ని ఇంట్లోనే ఓవెన్ లేకుండా బేకరీ స్టైల్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా. అది కూడా ఓవెన్ లేకుండా. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి పిండిలో బాగా కలిసే విధంగా పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న పిండిలో కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిని కలుపుకుంటున్నట్టు పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకోండి. నేను ఇక్కడ మైదా పిండిని యూజ్ చేశాను. మీరు కావాలంటే గోధుమ పిండిని కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా కలుపుకుంటే ఎగ్ పఫ్ షీట్లు అనేవి సరిగ్గా రావండి. పిండిని ఇలా సరిపడా వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలిపిన పిండిపై మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన నానబెట్టుకుందాం. ఈ ఎగ్ పఫ్స్ కోసం నేను గుడ్లను ముందుగానే ఉడకబెట్టుకొని ఉంచుకున్నానండి. నేను 8 ఎగ్ పఫ్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 4 గుడ్లను ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గుడ్లను ఒక్కొక్కటి 2 భాగాలుగా కట్ చేసుకొని ఉంచుకుందాం. చూసారు కదా, గుడ్లను ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ పఫ్స్ కోసం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పొయ్యి మీద ఒక కళాయి ఉంచుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. దీనిలో కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర చిటపెట్టలాడాక దీంట్లో 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి. ఒక పచ్చిమిరకాయ తీసుకున్నాను. వీటిని వేసుకొని బాగా కలుపుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ అన్నది మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనం పిండిలో వేసుకుంటాం, గుడ్లు ఉడకపెట్టేటప్పుడు వేసుకుంటాం కాబట్టి సాల్ట్ అన్నది ఎక్కువ వేస్తే మనకి ఎగ్ పఫ్స్ తినేటప్పుడు సాల్ట్ ఎక్కువ అయిపోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. వీటిని కాసేపు మగ్గనిద్దాం. ఈ ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మగ్గనివ్వాలి. వీటిపైన మూత పెట్టుకుందామని ఫ్రెండ్స్. మూత పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఆనియన్స్ అనేవి డ్రైగా అయిపోతాయి. తినేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, తినలేం. అదే మూత పెట్టుకుంటే ఆనియన్స్ మెత్తగా ఉంటాయి, కర్రీ బాగుంటుంది అన్నమాట. ఈ ఉల్లిపాయలు
అప్పుడప్పుడు తీసి మధ్యలో కలుపుకుంటా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు చాలా బాగా మగ్గినాయి, బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాం. ఆయిల్ అంతా కరెక్ట్గా సరిపోయింది చూడండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ తక్కువ ఎక్కువ చేసుకోవడానికి అయితే ఇంకొద్ది ఉల్లిపాయలు ఆయిల్ అంతా తక్కువ వేసుకోండి. నేను 8 ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చక్కగా మంచి వాసన వస్తుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. దీంట్లో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే స్కిప్ చేసేయండి. చాట్ మసాలా వేయకపోయినా కూడా ఈ ఉల్లిపాయ కర్రీ అనేది టేస్ట్గానే ఉంటుంది. ఈ మసాలాలన్నీ వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కస్తూరి మేతి ఆకు వేసుకోండి. చూసారు కదా, ఎగ్ పఫ్లో కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీనిని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఇందాక మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు పొడిపిండి వేసుకొని చపాతీలు అద్దుకున్నట్టు అద్దుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ ఎగ్ పఫ్ లేయర్ అన్నది ఎంత పలుచగా వస్తే అంత పలుచగా ఒత్తుకోండి ఫ్రెండ్స్. ఇలా మధ్యలో పొడిపిండి వేస్తూ పలుచగా ఒత్తుకోండి. చూసారు కదా, ఇలా ఒత్తుకోండి. దీనికోసం నేను 50 గ్రాములు బటర్ తీసుకున్నాను. దాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని ఇప్పుడు దీనిపైన అప్లై చేయండి. మీకు బటర్ లేకపోతే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొద్దిగా మైదా పిండిలో 2 స్పూన్లు ఆయిల్ పోసి దాన్నైనా అప్లై చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా ఎగ్ పఫ్ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడే బటర్ అన్నది మార్కెట్లో ఇలా చిన్న బాక్సుల్లో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కావాలంటే ఇలా కూడా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా అప్లై చేశాక వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ పఫ్ ని ఈ షీట్ అన్నది ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో వీడియోలో అదే విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న పిండి పైన కొద్దిగా పొడి పిండి జల్లుకొని దీన్ని మళ్ళీ ఒత్తుకోండి. మీకు ఎంత పలుచగా వస్తే అంత పలుచగా ఒత్తుకోండి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఎగ్ పఫ్ అన్నది లేయర్లుగా వస్తుంది. చక్కగా పొరలుగా బేకరీ స్టైల్లో చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఎగ్ పఫ్స్ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా ఎగ్ పఫ్ షీట్ని చేసుకొని
దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొద్దిగా నానితే క్రిస్పీగా ఎగ్ పఫ్స్ అనేవి బాగుంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న ఈ లేయర్ మీద ఇందాక సగం బటర్ అప్లై చేశాం కదా, ఇప్పుడు ఇంకో సగం బటర్ అప్లై చేయాలి. చెప్పాను కదా ఫ్రెండ్స్, మీ దగ్గర బటర్ లేకపోతే ఏదన్నా యూస్ చేసుకోవచ్చు. ఇలా బటర్ అప్లై చేసుకొని ఇప్పుడు దీనిపైన కొద్దిగా పొడిపిండి జల్లుకోండి. ఇలా పొడిపిండి జల్లుకొని ఇందాక నేను చూపించినట్టుగా మళ్ళీ ఎగ్ పఫ్ అన్నది ఈ లేయర్ అన్నది ఫోల్డ్ చేసుకోండి. దీన్ని నేను 2 సార్లే బటర్ అన్నది అప్లై చేశాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే దీన్ని మీరు 3 సార్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా బాగా ఎక్కువ లేయర్స్ కావాలి అనుకుంటే దీన్ని మీరు 3 సార్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ చపాతీ లాగా మళ్ళీ వత్తుకోండి. ఈ లేయర్ని పొడిపిండి వేసుకుంటూ మళ్ళీ దీన్ని వత్తుకోండి ఫ్రెండ్స్. ఇలా వత్తుకొని ఇలా దీన్ని చపాతీ లాగా ఈ లేయర్ని వత్తుకోండి. చూసారు కదా, బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఈ చివరి ఉన్న వేస్ట్ని కట్ చేసేసి తీసేస్తున్నాను. ఎందుకంటే ఎగ్ పఫ్ షీట్స్ సమానంగా ఉండడం కోసం అని చెప్పి నేను ఈ లేయర్లు అన్నది కట్ చేసేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా లేయర్స్ కట్ చేసి తీసుకోవచ్చు. ఒకవేళ ఇది కట్ చేయకూడదు, మాకు ఇది ఉండాలి అనుకుంటే ఈ ఎక్స్ట్రాది దీన్ని ఇలా లోపలికి కూడా పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఇది వేస్ట్ అంతా తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వేస్ట్ అని తీసేసి ఇప్పుడు నేను దీన్ని నాకు 8 ఎగ్ పఫ్స్ కావాలని చెప్పాను కదా, నేను ఇప్పుడు దీన్ని 8 ఎగ్ పఫ్స్ కింద కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా 8 ఎగ్ పఫ్స్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది చక్కగా ఎలా లేయర్లుగా కనపడుతుందో మీకు. ఇలా ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని తీసుకొని ఇప్పుడు ఈ లేయర్ని తీసుకొని ఇంకొంచెం పెద్దగా ఒత్తుకోండి. చూసారు కదా, ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, ఇలా ఒత్తుకున్నాయి. ఇప్పుడు దీనిపైన మనం ఇందాకడే ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టుగా ఆనియన్ కర్రీని ఉంచుకుందాం. దీనిపైన హాఫ్ ఎగ్ని బార్లించుకోవాలి. ఇప్పుడు పాలను తీసుకొని పాలతో కానీ వాటర్తో కానీ ఇలా ఈ కార్నర్లు అన్నది అంటించుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోండి. నేను 4 పక్కల అంటిస్తున్నాను. మీకు కావాలంటే మీరు 2 పక్కల కూడా అంటించుకోవచ్చు. చూసారు కదా, ఎగ్ పఫ్స్ అనేవి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము. నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఎలా కుక్ చేసుకోవాలో చెప్తాను, పదండి చూద్దాం. ఇప్పుడు ఒక సిల్వర్ పాత్ర తీసుకోండి. ఇది కొద్దిగా లోతుగా ఉండాలి, లోతుగా వెడల్పుగా ఉండాలి. దీంట్లో ఇప్పుడు ఒకటి స్టాండ్ పెట్టుకోండి. ఈ స్టాండ్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఇలాంటి స్టాండ్ ఒకటి, ఈ స్టాండ్ చూసారు కదా, ఈ స్టాండ్ ఒకటి దీంట్లో ఉంచుకోండి. ఇప్పుడు ఈ పాత్ర అనేది ఒక 5 నిమిషాలు మూత పెట్టి హీట్ చేయాలి. ఇప్పుడు ఒక సిల్వర్ బేకింగ్ ట్రే కానీ లేదంటే మీ దగ్గర సిల్వర్ ప్లేట్ ఉంటే అది తీసుకోండి. తీసుకొని దీంట్లో కొద్దిగా నూనె అప్లై చేయండి. ఇలా నూనె అంతా స్ప్రెడ్ చేసి చక్కగా దీనంతా
అప్లై చేయండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె అనేది అప్లై చేయండి. ఇలా అప్లై చేసి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ పఫ్స్ని దీనిలో పెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంచుకోండి. ఇప్పుడు వీటిపైన కొద్దిగా పాలు అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాలు ఎందుకు అప్లై చేస్తున్నానంటే చక్కగా ఇవి కుక్ అయ్యి క్రిస్పీగా తినటానికి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా అప్లై చేస్తూ ఉండండి. ఇలా అన్ని ఎగ్ పఫ్స్కి పాలు అనేవి అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేస్తూ చక్కగా కుక్ అయ్యింది ఫ్రెండ్స్. మీకు క్రిస్పీగా ఉండాలంటే ఎగ్ పఫ్స్ కుక్ చేయండి. ఇలా అప్లై చేసేసాక ఇందాక మనం ఇలా అప్లై చేసాం కదా పాలు, దీన్ని ఇప్పుడు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ పఫ్స్ అనేవి కుక్ చేసుకుందాం. దీనిలో సెంటర్లో ఈ ట్రే పెట్టేయాలి. ఇలా 4 పక్కల చుట్టూ ఈ ట్రే అన్నది దీనికి అంటకూడదు, తాకూడదు. మీరు ఈ పాత్రలు సిల్వర్యే తీసుకోండి. ఒకవేళ మీరు స్టీల్ తీసుకున్నట్లయితే మాడిపోతుంది ఫ్రెండ్స్. ఈ స్టవ్ని లో ఫ్లేమ్లో ఇప్పుడు వీటిని ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేయాలి. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ ఎగ్ పఫ్స్ అన్నవి చూడండి మంచిగా కుక్ అయిపోయినాయి. వీటిని ఇంకో వైపు తిప్పుకొని మళ్ళీ రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే ఓవెన్ అయితే ఇలా రెండో వైపు తిప్పుకునే పని ఉండదు, ఎందుకంటే ఓవెన్ మొత్తం హీట్ ఉంటుంది కాబట్టి రెండో వైపు కూడా కుక్ అయిపోతుంది. బట్ మనం ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోండి. చూసారు ఫ్రెండ్స్, ఈ ఎగ్ పఫ్స్ చక్కగా మనం అనుకున్నట్లు కుక్ అయిపోయినాయి. చూడండి 4 ఎగ్ పఫ్స్ కూడా క్రిస్పీగా టేస్టీగా చక్కగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఈ ట్రేని దీంట్లోంచి తీసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం కుక్ చేసుకున్న ఎగ్ పఫ్స్ ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని వీటిని చక్కగా ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి మార్చుకుందాం. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎగ్ పఫ్స్ రెడీ అయినాయో. ఓవెన్ లేకుండా చక్కగా ఇంట్లోనే ఎగ్ పఫ్స్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి టమాటా కెచప్ వేసుకొని యాడ్ చేసుకొని వీటిని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా నేను చేసిన ఎగ్ పఫ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇలాంటి మరిన్ని ఎక్కువ వీడియోస్ చేసి మీకు అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ బటన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.